ఓం నమో భగవతే రుద్రాయ. మనం యంత్రాలు తయారు చేసుకునేటప్పుడు అవి అక్షరాలతో గాని లేదా సంఖ్యలతో గాని ఉండి మనకి ఆ యొక్క మంత్ర ప్రభావము లేదా ఆ సంఖ్యా ప్రభావం ద్వారా మనకి యంత్రాలన్నీ కూడా చాలా చక్కగా పనిచేస్తాయి. అయితే ఈ యంత్రాలన్నింటినీ కూడా మనం రాగి రేకు పైనైనా లిఖించవచ్చును, లేదా ఒక తెల్లటి కాగితం పైనైనా లిఖించవచ్చును. ఈ యంత్రం తయారు చేసుకోవడానికి మనం ఏదైనా ఒక పుల్లని అంటే దానిమ్మ పుల్ల కానీ, మల్లె చెట్టు యొక్క పుల్లని కానీ, లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక చెట్టు యొక్క పుల్లని కానీ తీసుకోవాలి. ఆ పుల్లతో మీరు కుంకుమతో కానీ, సింధూరంతో కానీ ఏదైనా పదార్థంతో మీరు ఆ యంత్రాన్ని అంతా కూడా లిఖించాలి. ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటటువంటి యంత్రం ఏమిటి అంటే మహాలక్ష్మి యంత్రం. ఈ యంత్రం మీకు సంపదలను తీసుకుని వస్తుంది. మీరు ఇక్కడ నేను ఒక యంత్రాన్ని అంతా కూడా చూపిస్తాను. ఆ యంత్రాన్ని మీరు ఒక తెల్లటి పేపర్ పైన కానీ లేదా రాగి రేకు పైన కానీ ఈ యంత్రాన్ని ఇక్కడ ఏ విధంగా ఉన్నదో ఇది సంఖ్యాత్మక యంత్రం. ఈ యంత్రాన్ని అంతా కూడా లిఖించి చక్కగా మీ యొక్క పూజా మందిరం వద్ద పెట్టుకుని ధూపదీప నైవేద్యాలన్నీ కూడా సమర్పించుకుని మీరు కాగితంతో తయారు చేసుకుంటే ఆ యంత్రాన్ని మీ పర్సులో డబ్బుల మధ్యలో ఉంచండి. లేదు మేము యంత్రాన్ని రాగిరేకు పైనే తయారు చేసుకుంటున్నామండి అంటే మీరు ఆ యంత్రాన్ని మీరు ఎక్కడంటే మీ యొక్క బీరువాలో డబ్బులు ఉంచేటటువంటి ప్రదేశంలో పెట్టండి. ఈ యంత్రాన్ని పెట్టడం ద్వారా మీకు ధన ఆకర్షణ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క యంత్రానికి ముందుగా మీరు షోడశ ఉపచార పూజలన్నీ కూడా జరిపించుకోవాలి. ఇలా ఈ విధంగా మీరు ఈ యంత్రానికి కనుక పూజ చేసి మీ యొక్క బీరువాలో లేదా కాగితంతో తయారు చేసినటువంటి యంత్రం అయితే మీ పర్సులో కనుక ఉంచారు అంటే మీకు ధన సంపాదన ధన ప్రవాహం అంతా కూడా పెరుగుతుంది. యంత్రం ద్వారా మనకి కూడా ధన ఆకర్షణ అనేటటువంటిది జరుగుతుంటుంది. కాబట్టి ధనము కోసం ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారు ఈ యంత్రాన్ని తయారు చేసుకుని చక్కనైనటువంటి ప్రయోజనాలన్నింటినీ కూడా పొందండి.